శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఎస్ఎస్సి జయహనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి, ప్రేక్షకులకు దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు అందరికీ అమ్మవారి నవరాత్రులు కాబట్టి 4వ రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 4వ రోజు అమ్మవారి యొక్క అవతారము, విశిష్టత, అమ్మవారికి సమర్పించేటువంటి వస్త్రం యొక్క రంగు, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు, వీటి గురించి తెలుసుకుందాము. ఈరోజు ఆశ్వీజ శుద్ధ చవితి, అమ్మవారి నవరాత్రుల లోపట 4వ రోజు. ఈరోజు అమ్మవారి యొక్క రూపం కాత్యాయని దేవి ఆ యొక్క శంకరుని గురించి చాలా తపస్సు చేసి వరాలు పొంది కాత్యాయని మాతగా అవతరించింది. అమ్మ యొక్క నామాన్ని స్మరిస్తే చాలు వివాహం కాని వాళ్లకు వివాహం అవుతుంది. ఏదైనా పెద్ద ఇబ్బంది ఉన్నటువంటి వారికి ఈ సమస్య నాకు ఎట్లా గట్టెక్కాలి, ఈ సమస్య నుండి నేను ఏ విధంగా బయటపడాలి అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నటువంటి వారికి కాత్యాయనీదేవి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ యొక్క కాత్యాయనికి సంబంధించినటువంటి అవతారము చాలా విశిష్టమైనటువంటిది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది కూడా. అమ్మను ఆరాధించడం వలన మనకు కోరికలు తీరడం కాకుండా అమ్మ అనేకమైనటువంటి జటిలమైనటువంటి ఏవైతే సమస్య పరిష్కారం కాదు అని చేతులు వదిలేస్తామో అలాంటి పరిష్కారాలను కూడా అమ్మ పరిష్కరిస్తుంది, ఆ సమస్యలను తొలగిస్తూ ఉంటుంది. కాత్యాయని దేవి యొక్క మంత్రాల లోపట కాత్యాయని మహామాయే అని చెప్పి అమ్మవారును మనం తలుచుకున్నట్టుంటే మన కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఈరోజు అమ్మవారుకు సమర్పించేటువంటి వస్త్రం యొక్క రంగు ఎరుపు రంగు. అమ్మవారుకు ఈరోజు వడపప్పు, పానకము నివేదించడం లేదా పులిహోరను సమర్పించినా కూడా అమ్మవారికి చాలా ఆనందంగా ఉండి మనను తొందరగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ నవరాత్రులు ఆచరించేవారు లేదా దుర్గామాత దీక్ష తీసుకొని మాల వేసుకున్నటువంటి వారు ఈరోజు అమ్మవారుకు ఎర్రని వస్త్రాలు, ఎర్రని పూలు, తర్వాత వడపప్పు, పానకము అవి అందుబాటులో లేకపోతే పులిహోరను సమర్పించండి. మీ యొక్క కోరికలు తీరుతాయి. అమ్మ యొక్క నామాన్ని మీరు ఆచరించి కలశం పెట్టుకొని నవరాత్రులు చేసేవారు కాత్యాయనీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. కాత్యాయనీదేవి అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతూ ఉంటుంది, వివాహాలు జరుగుతాయి, ధనానికి సంబంధించినటువంటి మార్గాలు పెరిగి ఐశ్వర్యవంతులు అవుతారు. ఈరోజు ఆ యొక్క కాత్యాయని యొక్క దేవి అనుగ్రహము మనందరిపైన ఉండి మనకు ఏవైతే కొన్ని పరిష్కారం కాని సమస్యలున్నాయో వాటన్నిటి నుంచి మనం బయటపడాలి, మనను
అమ్మ రక్షించాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరికీ మంచి జరగాలని చెప్పి అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు.